బెజవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఆటోనగర్లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ భవనంలో 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఆ భవనాన్ని ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టారు. భారీగా ఆయుధాలు డంప్ చేసినట్టు గుర్తించారు. 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బిల్డింగ్ చుట్టూ ఆక్టోపస్ బలగాల పహారా కొనసాగుతోంది. బెజవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఆటోనగర్లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ భవనంలో 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఆ భవనాన్ని ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టారు. భారీగా ఆయుధాలు డంప్ చేసినట్టు గుర్తించారు. 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బిల్డింగ్ చుట్టూ ఆక్టోపస్ బలగాల పహారా కొనసాగుతోంది. బెజవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఆటోనగర్లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ భవనంలో 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఆ భవనాన్ని ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టారు. భారీగా ఆయుధాలు డంప్ చేసినట్టు గుర్తించారు. 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బిల్డింగ్ చుట్టూ ఆక్టోపస్ బలగాల పహారా కొనసాగుతోంది. బెజవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఆటోనగర్లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ భవనంలో 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఆ భవనాన్ని ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టారు. భారీగా ఆయుధాలు డంప్ చేసినట్టుగా కూడా గుర్తించారు. 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బిల్డింగ్ చుట్టూ ఆక్టోపస్ బలగాల పహారా కొనసాగుతోంది. బెజవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఆటోనగర్లో ఒక భవనాన్ని షెల్టర్ జోన్గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ భవనంలో మొత్తం 27 మంది మావోయిస్టులున్నట్టు సమాచారం. ఆ భవనాన్ని ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టారు. భారీగా ఆయుధాలు డంప్ చేసినట్టు గుర్తించారు. 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బిల్డింగ్ చుట్టూ ఆక్టోపస్ బలగాల పహారా కొనసాగుతోంది. బెజవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో మావోయిస్టులు షెల్టర్ జోన్గా చేసుకుని ఒక భవనంలో ఉన్నట్టుగా అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకి ఉదయం సమాచారం కూడా అందింది. ఈ నేపథ్యంలో కానూరులో ఉన్నటువంటి కొత్త ఆటోనగర్లో ఒక భవనంలో సుమారు 27 మంది మావోయిస్టులు వాళ్ళ సానుభూతి పరులు కూడా ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. వాళ్ళు కొన్ని ఆయుధాలు కూడా కలిగి ఉన్నట్టుగా కూడా అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు కృష్ణా జిల్లా పోలీసులతో పాటుగా విజయవాడ పోలీస్ కమిషనరేట్తో పోలీసుల్ని, దీంతో పాటుగా గ్రేహౌండ్స్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆ భవనం ఉన్న చోటకి ఉదయం నుంచి అక్కడికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 6 మావోయిస్టులు కానీ వాళ్ళ సానుభూతి బరులను కానీ అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అందులో సుశీల అనే ఒక మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నట్టుగా అధికారులు
ధృవీకరించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం ఆ భవనానికి సంబంధించి ఏదైతే ఉందో కొత్త ఆటో నగర్లో దాని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నాయి. గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఆ భవనం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భారీ భవనాల మీద ఉండి మొత్తం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మిగతా వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఏమన్నా ఫైరింగ్ చేసే అవకాశం ఉందనే నేపథ్యంలోనే అధికారులు ఆచితూచి ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 6గురిని విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించిన నేపథ్యంలో ఒకవైపున రంపచోడవరంలో హెడ్మాకి సంబంధించిన ఎన్కౌంటర్ కూడా జరిగిన నేపథ్యంలో మావోయిస్టుల 6గురు కూడా మృతి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన సమాచారం ఏమన్నా తెలుసుకొని వీళ్ళందరూ కూడా విజయవాడని షెల్టర్ జోన్గా చేసుకొని ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకున్నట్టుగా అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఆయుధాలు ఉంటే కనుక కొంత ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అంచనా వేసి అయితే అధికారులు ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.